నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటూ మన ఆసన సాధనాలు అయితే చేద్దామండి. ముందుగా మన ప్రాక్టీస్లో చాలా మందికి గుర్తుండే ఉంటుందండి, మన స్కూల్కి వెళ్ళే టైంలో ఏదైనా మర్చిపోయామనుకోండి, టీచర్లు ముందుగా ఆన్సర్స్ ఏమైనా గుర్తు లేకపోయినా చెవులు పిండేవాళ్ళు లేదా గుంజేవాళ్ళు. దీనికి సైంటిఫిక్ రీజన్ ఉందండి. ఏంటంటే మన బ్రెయిన్ని యాక్టివేట్ చేయడానికి, ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగటానికి, అలాగే పిల్లల్లో గ్రాస్పింగ్, మనము ఏక సంతాగ్రహి అంటారు కదండి, అలా మనము తొందరగా ఏదైనా గ్రాస్ప్ చేయాలన్నా ఈ ప్రాక్టీసెస్ చాలా ఉపయోగపడేవి. అది వాళ్ళకి తెలుసు కాబట్టి చేసేవాళ్ళు. మనము చెవులు పిండటంతో పాటు సిటప్స్ కూడా చేసేవాళ్ళమండి. కానీ చూడండి, బొటన వేళ్ళని మనము ఇలా ప్రెస్ చేస్తూ మనము కిందికి పైకి అయ్యేవాళ్ళం. ఈ ప్రెస్సింగ్ వల్ల కూడా మనకి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. కాబట్టి దీన్ని తోపుకరణం అంటారు. చూడండి, ముందుగా ఎలా చేయాలో కాళ్ళని సపరేట్ చేయండి. చేసిన తర్వాత 2 చేతులతో 2 బొటన వేళ్ళని క్రాస్ చేస్తూ మనము మన చెవుల్ని ఇలా హోల్డ్ చేస్తామండి. బొటన వేళ్ళతోనే ప్రెస్ చేయండి, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. శ్వాసని తీసుకుంటూ పైన, శ్వాసని వదిలేటప్పుడు కిందకి స్క్వాట్ అవుతూ కూర్చోండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదిలేటప్పుడు డౌన్. సో చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. మనము దీన్ని కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తోపుకరణం ప్రాక్టీస్. ఇలా మనము మోకాల నొప్పులు ఉంటేనే చేయలేమండి, లేదా ప్రతి ఒక్కరూ ఈ ప్రాక్టీస్ని సులువుగా, మనం ఎక్కువ సార్లు కూర్చొని నిల్చోవటం ఇలా అలవాటు ఉన్న వాళ్ళకి ఇది చాలా సులువుగా ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో మనము ఎక్కువగా శ్రమ పడాలని అనుకోమండి. చెమట రావద్దు, అసలు అలసిపోవద్దు, లేదా ఎవరైనా పని చేస్తే ఇంకా అమ్మా కొంచెం ఆ ఫ్యాన్ని స్విచ్ చేసేసి వెళ్ళమ్మా అని ఎక్కువగా మన బాడీని కొంచెం కూడా కదిలించామండి. అలా చేయటం వల్లే మనకి రోగాలు అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎంత కుదిరితే అంత వాక్ చేయండి. కూర్చొని నిల్చోటానికి అలవాటు చేయండి. దానివల్ల చాలా లైఫ్లో చేంజెస్ ఉంటాయి. మనము మన ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మన ఆసనాలో ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన, ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తామండి. ట్విస్ట్ అవుతాం. ముందుగా చెప్తున్నాను, చూడండి ఆసన ఎలా చేయాలో. కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కూడా ఏం చేయాలో చెప్తాను. చూడండి, అందరం మనము ఈ వైపున నేను తిరుగుతున్నాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను 2 కాళ్ళని జోడించి ఇలా తాడాసనాలు నిల్చుంటూ శ్వాసని తీసుకోండి.
శ్వాసని కంప్లీట్గా వదిలేస్తూ ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. అలాగే కుడి కాళ్ళ బొటన వేళ్ళని మీ ఎడమ చేతిలో ఉన్న బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తారు. శ్వాసని తీసుకుంటూ 2 మోకాళ్ళని స్ట్రైట్గా పెడుతూ కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని కూడా వెనకాల వైపున తీసుకెళ్తూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా చాలామందికి బ్యాలెన్సింగ్ అన్నది కష్టమైపోతుందండి. అలాంటి వాళ్ళు గోడకి దగ్గరగా వెళ్ళి మనము ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. ముందుగా గోడ సపోర్ట్ తీసుకోండి, కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అది కంఫర్టబుల్గా ఉంటేనే ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. ఇంకొకటి, సులువుగా మనము చేయటానికి బొటన వేలని హోల్డ్ చేయటం ఈజీగా ఉండదండి. అలాంటి వాళ్ళు యోగా స్ట్రాప్ని యూస్ చేయొచ్చు. అలా మనము యోగా స్ట్రాప్తో హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయటం వల్ల ఈజీగా ఆసనాన్ని చేయొచ్చు. మనము ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. అలాగే చూసుకుంటే ఆసనాలో ట్విస్ట్ అవుతున్నామండి కాబట్టి ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్థిత హస్త పాదాంగుష్టాసనాలో మనము వేరియేషన్ అయితే చేసాము. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మార్జరీ బిథిలాసన. ఇంగ్లీష్లో దీన్ని క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అంటారండి. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము ఈ ఆసన చేయడానికి టేబుల్ పోస్చర్లోకి అయితే వస్తామండి. చూడండి, మనము ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత 2 చేతుల్ని కింద పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ 1 palm డిస్టెన్స్ని అయితే తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న వేరియేషన్ని చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తుతూ పైన వైపున చూడండి. శ్వాస వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని మీ శిరస్సు దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూశారు కదండి, ఆసనాన్ని ఎలా చేయాలో చూపించాను. చాలామంది ఈ ఆసన చేసేటప్పుడు చేతుల్ని కూడా బెండ్ చేస్తారండి. చూడండి, మనము ఇలా చేస్తే ఏ ప్రయోజనం ఉండదండి. మనము చేతులని స్ట్రైట్గా పెట్టాలి. అలాగే షోల్డర్ ఇంకా మన చెయ్యి ఒకటే లెంత్లో ఉండేటట్టు కూడా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కాళ్ళని పైకి లేపటం, మోకాలు స్ట్రైట్గా పెట్టి లేపటం కష్టంగా ఉంటుంది, కానీ ట్రై చేయండి. దానివల్ల మనము ఆసనాలో ఉన్న బెనిఫిట్స్ని అయితే పొందగలుగుతాము. మనము చాలా పల్చగా ఉన్న మ్యాట్స్ వాడటం వల్ల మోకాళ్ళు అనేవి ఇంకా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మ్యాట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా మన కోసం కదండి కొంచెం స్పేర్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దాము.
నాతో పాటు మీరు చేయండి. మెల్లగా వజ్రాసన లేదా సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మన స్పైన్కి చాలా మంచిదండి. స్పైన్ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది, అలాగే స్ట్రెంథెన్ చేస్తుంది. యోగాలో మనము ముఖ్యంగా మన స్పైన్కే చేస్తామండి. స్పైన్ని సైడ్ బెండింగ్స్ కానివ్వండి, ట్విస్టింగ్ కానివ్వండి, మన వెన్నుముక్క ఎంత బలంగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, మనము ముందుగా మన పొట్ట వైపున పడుకుంటామండి. అలాగే 2 కాళ్ళని దగ్గరికి పెట్టండి. చేతులని చూడండి మీ ఛాతీకి పక్కన, అలాగే మీ భుజానికి ఎగ్జాక్ట్గా కిందికి ఉండాలండి. అలాగే చేతులు ఇలా పెట్టకండి, దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఎడమ కాళ్ళ వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్ అవుతూ కుడి కాళ్ళని చూస్తాం. మెల్లమెల్లగా మీ బాడీని కింద డ్రాప్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, తిర్యక్ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మీకు అబ్డామినల్ హెరినియా ఉన్న, స్టమక్ హెరినియా ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. అలాగే రీసెంట్గా ఏదైనా అబ్డామినల్ కానీ స్టమక్ సర్జరీస్ అయితే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో మీకు ఎప్పుడంటే అప్పుడు రిలాక్స్ అవుతూ మళ్ళీ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. చేతులని చూడండి, ఒక చేతి పైన ఇంకో చేతిని పెడుతూ తలని ఇలా రిలాక్స్ చేస్తూ, హీల్స్ని లోపల వైపున పెడుతూ కాళ్ళ వేళ్ళు బయట వైపున ఫేస్ చేస్తూ కొన్ని క్షణాలు డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన చేయటం వల్ల కూడా మన స్పైన్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందని, మన స్పైన్ హెల్త్కి అలాగే మన ఈ భాగంలో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని చూడండి, ఇంకా ట్విస్ట్ అవుతున్నాం కదండి సైడ్స్, ఇక్కడ ఎక్కువగా వర్క్ చేయమండి. కాబట్టి ఈ ఆసన చేయటం వల్ల సైడ్స్ వేస్ట్ మీద కూడా మనము వర్క్ చేయొచ్చు. కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పవన ముక్తాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి, ఈ ఆసనం చేయటానికి మన వీపు వైపున పడుకుంటాం. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చింది. ముందుగా మనం ఇలా శవాసనాలు రెస్ట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని ఫోల్డ్ చేస్తూ 2 చేతుల్ని ఇలా మీ కాళ్ళని వ్రాప్ చేస్తూ, ఇక్కడ చూడండి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీ కాళ్ళని మీ ఛాతీ వైపున తీసుకొస్తూ అలాగే ముక్కుని మీ 2 మోకాళ్ళ మధ్యలోకి తేవండి. మళ్ళీ మెల్లగా ముందుగా మీ పై భాగాన్ని రిలాక్స్ చేస్తూ చేతులని రిలీజ్ చేస్తూ మెల్లగా కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మెల్లమెల్లగా మనము డ్రాప్ చేస్తాం. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే మీరు తలని పైకెత్తే అవసరం లేదండి. మీ థైస్ని మీ ఛాతీ వరకు తేయండి చాలు. మీరు ఇలా చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. మీకు నెక్ పెయిన్ అలా ఉన్నా కూడా లిఫ్టింగ్ ఇవి అవాయిడ్ చేయండి. ఇలా చేయటం వల్ల ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. ముందుగా శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి పవన ముక్తాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా వాత దోషం ఉన్న వాళ్ళకి, ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా గొప్పగా వర్క్ చేస్తుందండి. దీన్ని మీరు ప్రతిరోజు చేయండి. చూడండి, ఈ భాగంలో మనము కాళ్ళని దగ్గరికి తేవటం వల్ల స్ట్రెచ్ ఉంటుందండి. చాలా గట్టిగా మనం కాంట్రాక్ట్ చేస్తూ రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ ఆసన మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. దీన్ని మీరు ప్రతిరోజు చేయండి. ఇదండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా మన వెన్నుముక్కని ఫ్లెక్సిబుల్ ఇంకా స్ట్రెంథెన్ చేయటానికైతే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి.
ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చలికాలంలో ముఖ్యంగా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎముకల నొప్పులు ఉంటాయండి, జాయింట్ పెయిన్స్ అంటారు కదా, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకైతే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఒక ముద్రని చూపిస్తారని, చూడండి, సంధి ముద్ర అంటారు. ఎడమ చేతితో మీ బొటన వేలు మధ్యపు వేలని టచ్ చేస్తూ మిగతా 3 వేలని స్ట్రైట్గా పెడతారు. అలాగే కుడి చేతితో చూడండి, ఉంగరపు వేలు బొటనపు వేలు, ఇక్కడ డిఫరెన్స్ ఉందని, ఎడమ చేతితో ఏమో మధ్యపు వేలు, కుడి చేతితో ఉంగరపు వేలు హోల్డ్ చేస్తూ మనము 2 చేతుల్ని ఇలా రిలాక్స్ చేస్తూ చూడండి, వెన్నుముక్కని ఇలా ఉంచకుండా స్ట్రైట్గా ఉంచి మనము ఒక 10-15 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే చూస్తారు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.